ఇంకా ఇది ఇట్లుంటే కేసీఆర్ గారు నిన్న ఫామ్ హౌస్లో సభ పెట్టిండు. సభ అంటే సమీక్ష. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గం తప్ప మిగతా అన్ని రద్దు చేసిండు కదా. ఆ ధర్మిలా కొత్త సభ్యత్వ సేకరణ కార్యక్రమాన్ని పెట్టిండు. ఆ పార్టీ దినదినం దివాలా తీస్తున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంది రాష్ట్రంలో. ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో ఈయన ఎవరు అసదుద్దీన్ ఓవైసీ గారు కామెంట్ చేసిండు. కేసీఆర్ గారు ఆ పార్టీ నీ చేతులకు తీసుకొని బతకాలంటే మీ కొడుకు గతం జ్ఞాపకం వస్తలేదు. గతంలో మీ కొడుకు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే అనేకమైనటువంటి అత్యాచారాలు పోక్సో కేసులు జరిగినాయి. వాటి మీద ఆయన జ్ఞాపక శక్తి లేనట్టుందని చెప్పి ఆయన సెటైర్ వేసింది. ఇది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశం. ఇక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మొన్న మాట్లాడుతూ మేము వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ని ఎస్ఎస్సి బోర్డులో విలీనం చేస్తామనేటువంటి మాట చెప్పిన. ఈ విద్యా సంవత్సరం ఎందుకు ఆలస్యం అవుతుంది? ఒకవేళ ఈ విద్యా సంవత్సరం కనుక మీరు చేయకపోతే వచ్చే విద్యా సంవత్సరం ఏ విధానంతో చేస్తారు? ఏ సమస్యను ఎట్లా అధిగమిస్తారు? దానికి ఏమన్నా రోడ్ మ్యాప్ ఉందా? సో ఎడ్యుకేషన్ విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం 15% బడ్జెట్ ఎడ్యుకేషన్ కోసం కేటాయిస్తామనేటువంటి మాట ముఖ్యమంత్రి గారు చెప్పారు. మంచిదే. ఇప్పుడు 8% ఏదో ఉంది, దాన్ని 15% తీసుకుపోవడం తప్పలేదు. ఆ విషయంలో అప్రిషియేట్ చేస్తూ ఉన్నాం. నిజంగా మాటలకే పరిమితం కాకుండా చేసి చూపెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక తెలంగాణ రాష్ట్రంలో రైతుల గోస. మక్కలు కొనేటోడు లేడు, వడ్లు సరిగా కొనేటోడు లేడు, ఎక్కడెక్కడ కళ్ళాల దడిచిపోతూ ఉన్నాయి. రైతులు అరిగోస పడుతూ ఉన్నారు. వాళ్ళ బాధ ఎవడు పట్టించుకుంటలేడు. సో ఈ మిల్లర్లదో బాధ, రైతులది ఇంకో బాధ. మిల్లర్ల బాధ ఏంటంటే వడ్లు తీసుకపోమంటున్నావు అయ్యా, కింటాలకు 50, ఇప్పుడు ఏమో ఎండాకాలం కదా, కింటాలకు 56 కిలోలు నూకలే. ఇంకా మేము ఏడదెచ్చేయాలి ఈ బియ్యం, ఈ నూకలు అవుతూ ఉంటే వాళ్ళలోని వాళ్ళది ఎక్కువ కోతలు పెడుతున్నారని ఇట్లా రకరకాల సమస్యలతో ఉంది తెలంగాణ రాష్ట్రం. సో ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం రావాలంటే పాలకుల్లో మాత్రమే మార్పు రావాలి. పాలకుల్లో మార్పు రానప్పుడు ప్రజలు ఆల్టర్నేట్ చూసుకోవాలి.